ఏదో పూర్వజన్మ క్రితం సార్ అటువంటి ఇప్పుడు ఎప్పుడో 70-80 ఏళ్ళ నుంచి ఒక సాంప్రదాయంగా వస్తున్న అటువంటి సంస్థకి లోగో చేయటం అనేది చాలా అదృష్టం, నిజం, చాలా అదృష్టంగా భావిస్తాను నేను. ఎలా అందులో సార్? అనుకోకుండా వెంకటరామ అని పెట్టుకున్నందుకు దాంట్లో ఆ లోగో కూడా మీరు చూసే ఉంటారు, ఇట్లా నామంలాగా ఉంటుంది. అవును అవును మీ అని చెప్పనమాట. అవును సార్. అందరిలో అది ఎన్నో లోగాలు నేను చేసినప్పటికీ కొన్ని ఏంటంటే మనకి ఎప్పటికలాగా నిలిచిపోతాయి అందరి ఉదయాల్లో. నిజం, అది కొంచెం మారినా కూడా ఇది మన క్యాలెండర్ కాదేమో అనిపిస్తుంది. అవునవును. ఇప్పుడు ఎన్ని ఈ రోజుల్లో మనకి ఎన్ని మోడర్న్ రంగుల డిజైన్లు లోగోలు క్యాలెండర్లు ఎన్ని వచ్చినా ఇంకా వెంకటరామ అనే స్టాండర్డ్ మనకి అప్పటికి అట్లా వచ్చేసింది బాగా. నిజం, అది మాత్రం ఉండి తీరాల్సింది మనకి ఇళ్లలో అనమాట. చాలా అదృష్టం. అది మీరు లోగో డిజైన్ 2001లో చేశానమ్మా. ఐ థింక్ 2001 ఆ టైంలో 20 ఏళ్ళు అనుకోకుండా వాళ్ళకి ఏదో నా గురించి తెలిసి వచ్చారనమాట. అప్పుడు నేను చేశాను. కానీ మధ్యలో అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే లోగో అనేది ఒక కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ అంటారు సార్? లోగో అనేది ఏంటంటే ఒక కంపెనీకి ఒక లైఫ్ లాగా అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఎందుకు నిర్మా అనేది జస్ట్ నిర్మా అనగానే మీకు ఇమ్మీడియట్గా పాప గుర్తొచ్చేస్తుంది. అవును, వెంటనే కదా. అవును, ఎంత చిన్న పేరు, చిన్న లోది అంత పాపులర్ అయిపోతాయి కొన్ని లోగోస్. నైకీ అని కానీ చిన్న స్పూష్ ఇట్లా ఉంటుంది, చిన్న టిక్. ఓకే, యాక్చువల్లీ అది ఒక గ్రీక్ గాడ్ నేమ్ అనమాట. అండ్ సింపులెస్ట్ లోగో స్పూష్ అంటారు కూడా, చాలా సింపుల్ లోగో. సో లోగోస్ ఏంటంటే అసలు ఏదైనా కంపెనీ పేరు రాగానే ఇన్స్టెంట్లీ మన మైండ్లో అదే వెలుగుతుంది. బికాస్ మామూలుగా ఎక్కడ మనం ఈ కంపెనీ పేర్లు అవి చూస్తే పేర్ల కంటే కూడా జామెట్రిక్ సింబల్స్ మనని బాగా అట్రాక్ట్ చేస్తాయి, మన హ్యూమన్ బ్రెయిన్స్కి ఇన్స్టెంట్గా అట్రాక్ట్ చేస్తాయి వాటికి. సో ఆ జామెట్రిక్ సింబల్స్లో కనుక ఏదైనా మనం కొంచెం పవర్ పెట్టగలిగితే అది ఆ కంపెనీలకి ఆ లోగో అనేది ఒక యంత్రంలా పనిచేస్తుంది అనుకోవాలి. బికాజ్ మ్యాక్సిమం ఎక్స్పోజర్ వెళ్ళేది అదే కదా. ఇప్పుడు మెక్డొనాల్డ్ అనగానే మనకి మెక్డొనాల్డ్ పుల్లు కప్పిన ఆ ఎమ్మ అలా గుర్తొచ్చేస్తుంది. ఓకే, 2 గోల్డెన్ ఆర్చెస్ ఇన్ఫాక్ట్ అవి, వాటిని టుగెదర్ తీసుకొస్తారు వాళ్ళు. సో అంత అంటే హ్యూమన్ బ్రెయిన్ మనకి అసలు జనరేషన్స్ నుంచి ఎప్పుడూ కూడా మనకి కొన్ని కలర్స్ అంటే చాలా ఇష్టం, కొన్ని జామెట్రికల్ ప్యాటర్న్స్ అంటే ఇష్టం. మనకి తెలియకుండానే ఇన్స్టెంట్లీ ఫెమిలియర్ అయిపోతాం వాటితో మనం అనమాట. అవి కనుక మనం సో ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ దాని గురించి వాళ్ళు పెద్ద పేరు రాసి ఆ ప్రోడక్ట్స్ ఇవన్నీ రాసే కంటే చిన్న సింబల్ కనుక ఏదైనా పెడితే అది ఓవర్ ద ఇయర్స్ ఎంత పాపులర్ అయిపోద్ది అంటే మనకి ఇన్స్టెంట్గా. ఇప్పుడు నేను నిర్మా అని చూడండి, ఎప్పటి నిర్మా అని ఇప్పటికీ అందరికీ ఎంత పాపులర్ అయిపోయింది. సింపుల్, అదేం పెద్ద డిజైన్ కదా, పాపులర్ ఒకసారి తిరుగుతుంది కదా. అది ఏంటంటే మన హ్యూమన్ బ్రెయిన్కి ఆ నిర్మా అనే వర్డ్ కూడా యాక్చువల్లీ కొన్ని వర్డ్స్ తల్లి కొన్ని పేర్లు బ్రాండ్ నేమ్స్ కూడా అంత పాపులర్ అయిపోతాయి. వాటికి మీనింగ్ ఉన్నా లేకపోయినా కొన్ని పేర్లకి మనకేంటంటే చాలా లైకింగ్ ఉంటుంది. ఎందుకు మనం చాలామంది ఇళ్ళలో పిల్లల పేర్లు అవి పెడతారు కదా, మీనింగ్ కూడా ఉండదు. ఒక్కోసారి ఏదో పేరు పెట్టేస్తారు, చాలా బాగుందని పెట్టుకుంటూ ఉంటాం మనం. ఓకే, సో ఆ వైబ్రేషన్ ఆఫ్ ది వర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ వైబ్రేషన్ ఆఫ్ ద వర్డ్ కనుక ప్రమోటర్స్కి సూట్ అయితే ఇంకా అది మనోళ్ళు అంటారు కనకవర్షం కురిపిస్తుందని, అట్లా అనమాట. అంత పాపులర్ అయిపోతాయి. కానీ వెంకటరామ క్యాలెండర్ వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారు చెప్పిన ఇన్పుట్స్ ఏమిటి, మీరు వాళ్ళని ఎలా ఇది పెడదామని ఎలా కన్విన్స్ చేశారు? నేను యాక్చువల్గా ఏదైనా లోగో చేసే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటేనమ్మా, చాలామంది ఏ బిజినెస్ పెట్టినా ముందర మనకు కంపెనీ పేరు కావాలి, లోగో కావాలి కదా. సో పేరు వాళ్ళు ఏదో అనుకున్నా, నేను యాక్చువల్లీ పేర్లు కూడా ఇస్తాను. చాలామంది లోగోలు అనుకున్నా పేర్లు ఇస్తాను, లోగో కూడా చేస్తాను. సో ఆ తర్వాత లోగో అనగానే వాళ్ళు జనరలీ వాళ్ళు ఆ డిటిపి ఆర్టిస్ట్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ విజిటింగ్ కార్డ్స్ అన్నీ 4-5 చేసి ఇస్తాడు ఆ పిల్లాడి ఇట్లాగా. మనం ఎప్పుడేదో స్కూల్ అనుకోండి, ఏదో క్యాండిల్ 2 పుస్తకాలు 4 పుస్తకాలు క్యాండిల్లో పెడతాం, ఏదో ఒకటి వెళ్ళి వాళ్ళని అడుగుతాను. లేదంటే కొంచెం పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి, కొంచెం అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ వాళ్ళని అడుగుతారు. లేదా కొన్ని చోట్ల ఏంటంటే మనమే వాళ్ళకి కొన్ని ఇన్పుట్స్ ఇస్తాం, ఇట్లా ఉండాలి మా లోగో, ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలంటూ. ఓకే, సో నేనేం చేస్తానంటే తల్లి, నేను లోగోలో ఐ పుట్ సమ్ వేదిక్ ప్యాటర్న్స్ ఇన్ టు ది లోగో. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు మనం నవగ్రహాలు అంటాం కదా. సో మనందరికీ కూడా ఎవరినో కంపెనీ పెడుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి, ముందు రాగానే నేను చూస్తాను హూ ఆర్ ద కీ పీపుల్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్, ఎవరు మెయిన్ వీళ్ళు, అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి. ఓకే, మనం బ్రతకం ఉంటాం కదా, అట్లాగనమాట. చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఏ కలర్స్ సూట్ అవుతాయి, ఆ కలర్స్ ఈ లోగోలో వచ్చేలాగా నేను చూస్తాను.
బా ప్లస్ చాలా పెద్దగా చాలా పెద్ద వర్కౌట్ చేయాలి దాని మీద. ఇంకోటి దాంతోపాటు లోగో అంటే ఒక జామెట్రిక్ ప్యాటర్న్ కదా, ఏదో డిజైన్ లాగా ఉంటుంది కదా, చూస్తాం కదా అన్ని లోగోలు మనం. ఇప్పుడు ఐబిఎం చూడండి, ఇదేమో ఐబిఎం లోగో. ఐబిఎం తెలుసు కదా, ఐటీ కంపెనీ అట్లాగా. ఇప్పుడేమో ఇదేమో చూడండి, ఇవన్నీ జనరల్గా మనం చేసినవి కాదు చెప్తున్నా, ఒలింపిక్స్ది కదా. వీటన్నిటికీ జరిగే సమ్ మీనింగ్ ఇన్ దట్. సో ఈ ప్యాటర్న్స్ ఎలా ఉండాలన్నది ఇవి మామూలుగా గ్రాఫిక్ డిజైనర్స్, లోగో డిజైనింగ్ కంపెనీలు వాళ్ళు చేసినవి. నేనేం చేస్తాను, ఎవరికి పర్సన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఓకే, అండ్ వాళ్ళకి ఏదో కొన్ని మనం ఉంటాం ఇంకా కొన్ని గ్రహాలు చాలా కలిసి వస్తాయి, వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ప్రాస్పెరిటీ ఇస్తూ ఉంటాయి అనమాట. సో ఈచ్ ప్లానెట్కి మనం మామూలుగా అందరికీ మీద ఉంగరాలు పెట్టుకుని ఉంటారు, స్టోన్స్ పెడతారు కదా, ఈ గ్రహానికి ఇది నమ్మకం ఉంటాయి కదా. ఇలా కాకుండా యాక్చువల్లీ ఈచ్ ప్లానెట్ హెస్ గాట్ సమ్ అసోసియేటెడ్ కర్వ్ ఆల్సో, జామెట్రిక్ కర్వ్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. సో ఈ ప్రమోటర్స్కి ఏ కర్వ్స్ చాలా కలిసి వస్తాయి అని చెప్పి నేను చూసి ఆ కర్వ్స్తో వీల్ డిజైన్ దట్ లోగో అనమాట. ఓకే, అండ్ చూడడానికి మామూలు లోగోలాగానే ఉంటుంది, బట్ దాంట్లో ఈ హిడెన్ కర్వ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. చూడడానికి ఒక మోడర్న్ అదేదో ఫ్లవర్ లాగానో అలా వచ్చేస్తుంది, బట్ దాంట్లో ఉండే కర్వ్స్ ఏంటి, వాళ్ళకి సూట్ అయ్యే కర్వ్స్.